ఒక ఎమోషనల్ డ్రైవ్ అని అయితే చెప్తాను నేను. బికాస్ ఆఫ్ ఫీలింగ్స్, రెస్పెక్ట్, ఇలా చాలా చాలా విషయాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇందులో. మెయిన్గా హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. వెన్ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది నాకు. రిమైనింగ్ అంత పెద్ద ఏదో నార్మల్గా వెళ్తుంది. అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా మంది, దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ కానీ ఒక పర్లేదు అనిపించింది. కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్, మనం ప్రేమించిన అమ్మాయి మనతోనే ఉండాలి. మనకే అది యాజ్ యూజువల్ ప్రతి మేల్ ఈగో ఫీల్ అయ్యే థింగ్. మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పని చేయాలి అని మనమే చూసుకుంటాం. మనదే డామినేషన్ ఉండాలి, వాళ్ళు మన కాళ్ళ కింద ఉండాలి అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, ఒక అన్మెచ్యూర్డ్ అమ్మాయి, అప్పుడప్పుడే పల్లెటూరు నుంచి పట్టణం వచ్చి ఏదో చదువుకోవాలి, ఏదన్నా సాధించాలని పట్టుదలతో వచ్చిన ఒక అమ్మాయిని లవ్లో పడేసి అన్ని ఫిజికల్గా మెంటల్గా అన్ని తను లోపరుచుకున్న తర్వాత నువ్వు ఏం చేయొద్దు నాతోనే ఉండిపో అంటే అమ్మాయి తీసుకున్న ఒక డెసిషన్. ఎలా అంటే నాకంటూ ఏం లేనా, నాలా నేను ఉండాలి కదా, నేనేంటి మొత్తం నా హ్యాండ్ అంతా నీ చేతిలో పెట్టేస్తే నేనేంటి అనే థాట్ వచ్చి ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పినప్పుడు ఆ అబ్బాయి బిహేవ్ చేసే బిహేవియర్, లేకుంటే మేల్ ఈగో, ఇలా కొన్ని పాయింట్స్ తీసుకున్నారు. బట్ కాకపోతే నాకు దాంట్లో బాగా నచ్చింది ప్రీ క్లైమాక్స్లో కొన్ని డైలాగ్స్, ఆ యాక్షన్ సీన్స్ కొన్ని. ఎందుకంటే మేల్ ఈగో హట్ అయితే ఇలా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో నాలో ప్రతి ఒక్కళ్ళలో ఉంటాడు, ఈగో ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎలా చూపించాడు అన్నదే సినిమా. సో నాకు యావరేజ్ అనిపించింది ఓవరాల్గా. ఫస్ట్ చాలా బాగా అనిపించింది అన్న. నాకు మెయిన్ క్లైమాక్స్ చాలా బాగా అనిపిస్తుంది. రిమైనింగ్ అంత ఏమనిపించలేదు, కానీ క్లైమాక్స్ చాలా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఫస్ట్ చూసిందంతా మర్చిపోయాను. కాకపోతే నాకు ఇంకొక వేలో ఆలోచిస్తే ఏమనిపించింది అంటే, డైరెక్టర్ ఈ మూడ్ని సెట్ చేయడానికి ఇదంతా వాడాడేమో, ఈ స్లోనెస్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఈ అన్ని సెట్ చేసిన తర్వాత మూడ్ సెట్ అయ్యింది అనే ఫీలింగ్ వచ్చింది. అంటే చీలాసవ్ ఆయన కొన్ని సినిమాలు చేశాడన్న, పెద్ద పెద్ద మంచి సినిమాలు చేశాడు. ఇది కూడా బాగానే ఉంది, బట్ కొంచెం డ్రాగ్ చేశారు. కొంచెం ఆ డ్రాగింగ్ లేకపోతే బాగుండేది, బట్ దానివల్లే మూడ్ సెట్ అయిందని కూడా అదర్ ఇది ఉంది. అంటే తను మేబీ అది మనకు తెలీదు, వాళ్ళకి ఏమనుకుని ఒప్పుకున్నారో ఏంటో తెలీదు. కానీ చాలా మంది విజయ్ దేవరకొండ ఉంటే బాగుండేది కదా అని అనుకున్నారు. బట్ కాకపోతే దీక్షిత్ చాలా బాగా చేశారు. నాకు విజయ్ దేవరకొండ కన్నా దీక్షిత్ చేసింది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మరో గీత గోవిందం అయిండేదేమో వాళ్ళిద్దరు చేసినారు. ఏం ఉండదన్న, కంటెంట్ లేకుండా ఏది హిట్ కాదు. ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ కొద్దిగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉమెన్ ప్రొటెక్టివ్, సో సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఈ జనరేషన్ అంటే ఇప్పుడు 2025 నుంచి ఫర్దర్ ఫ్యూచర్ ఒక 25 years అంటే 2050లో కాన్ఫిడెంట్గా ఉన్న గర్ల్స్ ఎలాగా గెయిన్ అవ్వాలి అంటే, ఇటు పేరెంట్స్ ప్రకారం కానీ, సొసైటీ ప్రకారం కానీ, కెరీర్ ప్రకారం కిస్ట్ కూడా పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు. సో రష్మిక మదన్న గారు లేడీ ఓరియంటల్ మూవీ ట్యూన్ చేసుకుంటాం వేరు. కొన్ని డిప్రెషన్ సిచ్యువేషన్స్లో తనకు తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో జెంట్స్ అనేది మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ పాజిటివ్గా ఉంటారు, తర్వాత నెగిటివ్ కనపడతారు. అది చాలామంది ఏంటంటే దాన్ని కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు. కానీ ఏంటంటే మనం ఆలోచించే విధానంలోనే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్ట్లు, బట్ ఎవరికి వాళ్ళే రక్షణ ప్రకారంగా ఉండాలి. ఇలాంటి పాయింట్లతో మంచి ఒక ఫ్రెండ్లీ మూవీ సబ్జెక్టు, యూత్ మూవీకి బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ అంటేనే ఒక మెసేజ్ అనేది బాగుంటుంది. బట్ హార్డ్ వర్క్ చేశారు, టీం వర్క్ కూడా బాగుంది, వాచబుల్ మూవీ. సో కన్విన్సింగ్ అనిపించిందంటే, ఇప్పుడు నా ఏజ్ 44. సో ఒక ఫాదర్కి ఒక డాటర్ బయట ఉంటే ఏంటి అన్న వర్షన్లో వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్టివ్గా కాన్ఫిడెంట్గా ఉంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నట్టే కదా. బట్ అలానే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా సెంటిమెంట్ ప్రకారం కూడా ఒక మదర్ లేకపోతే ఒక సన్ ఎలా ఉంటాడు, ఒక మదర్ లేకపోతే ఒక డాటర్ ఎలా ఉంటాడని ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మంచి సపోర్టింగ్గా చూడొచ్చు, చెయ్యొచ్చు. బట్ ఏంటంటే మెయిన్ స్టోరీ. సో ఆ స్టోరీకి కనెక్ట్ అవుతే కనుక ఎవరైనా సపోర్ట్ చేయవచ్చు. న్యాచురల్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారు, ఏదో గర్ల్ ఫ్రెండ్ అంటే రష్మిక సమ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది అనుకుంటారు. సో ఆ గాలికి ఫ్రెండ్ ఎవరంటే ఆ ఫ్రెండే గాల్. ఇది రీజన్ నా వద్దు నేను